హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇప్పుడు మీకు చుట్టూ పొలాల మధ్య ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూపించబోతాను. చూడండి చుట్టూ ఎంత బాగుందో. చుట్టూ ఒక పక్క ఇది క్యాబేజీ సాగు చేస్తున్నారండి. ఇదంతా క్యాబేజీ వేశారనమాట. కింద చాలా బాగున్నాయి చక్కగా క్యాబేజీ. అటు చుట్టూ ఒక పక్క కొన్ని కందులు అలా వేస్తారు. ఇది ఒక దారి చూసారా. ఇది బెంగళూరు అండి. యాక్చువల్గా నేను బెంగళూరు వచ్చాను. రేపు చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఇక్కడ శ్రావణ సోమవారం చవితి తిథి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు కదా, చూసారా. ఇక్కడ విశేషంగా ఉంటుంది. మన పక్క చుట్టూ నాగులు పెడతారు, ఇక్కడ ఇలా పెడతారు అన్నమాట స్వామివారిని. చూసారా ఎంత బాగుందో. రేపు ఇక్కడ నించోవడానికి కూడా మనకు ప్లేస్ ఉండదు. ఇది పక్కన వేప వృక్షం, తిరిగి మళ్ళీ మర్రి వృక్షం, ఆ పక్కన ఒక చిన్న పుట్టలా ఉంటుందండి. అక్కడ మనం చూపించినవారు. బాగుంది చూడండి. చుట్టూ ఎంత బాగుంటుందో వాతావరణం, చల్లగా గాలి. అందుకే నా వాయిస్ కూడా కొంచెం ఒకలాంటి గాలి సౌండ్ వినబడుతుంది. చూసారా చాలా బాగుంటుందండి. ఎంత స్వామి కానీ చాలా మహత్యం అండి, చాలా మహత్యం. అనుకున్నదే చేసేస్తారా స్వామి. మన న్యాయబద్ధమైన కోరికండి. ఏ దేవుడైనా ఎవరైనా మన కోరిక న్యాయబద్ధం అయితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది మనకి. అది మటుకు ఎక్కడున్నా 100% చెప్పచ్చు. ఇంకేంటండి అందరూ అంటే ఇక్కడ యాక్చువల్గా మన వైపు కార్తీక మాసం చేసుకుంటాము, పాలు పోయడం అదిను. వీళ్ళు కొంచెం శ్రావణ మాసం కూడా చేస్తారు. వీళ్ళు జైన్స్ అందరూ కూడా శ్రావణ మాసం కూడా శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ లక్షవారాలు ఇలా కొంచెం విశేషంగా చేస్తారు. చూసారా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి అక్కడక్కడ ఇల్లు కనబడుతుంది అని అనుకుంటాం. అపార్ట్మెంట్స్ అండి, కొన్ని వందల ఇళ్ళు ఉంటాయి దీంట్లో. దాదాపు 1200 దాకా ఇళ్ళు అనమాట. చుట్టూ క్యాబేజీ వేశారు. ఫోటో దగ్గరికి తీయనివ్వట్లేదండి. చెట్లు పొట్లు తిరిగి అన్నీ పెడుతున్నానండి. నాకు ఎవరు వ్యూస్ రావట్లేదు, లైక్స్ చేయట్లేదు. ఏంటో. థ్యాంక్ యూ అండి. మంచి వీడియోతో కలుద్దాం.